5 వార్నింగ్ సైన్స్, 5 లక్షణాలు ఇవాళ మనం తెలుసుకుందాం. ఏవైతే ఇమీడియట్గా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇగ్నోర్ చేయకూడదు, అవి చూద్దాం. హాయ్ ఎవ్రీవన్ అండి, దిస్ ఈస్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఓలాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీవింద హాస్పిటల్స్, మగ్గంతోట, కరీంనగర్. ఫస్ట్ వన్ వచ్చేసి చెస్ట్ పెయిన్. ఛాతీలో నొప్పి ఉన్నా, ఛాతీలో ఇబ్బంది అనిపించినా, ఛాతీలో బరువు అనిపించినా ఇమీడియట్గా హాస్పిటల్ వెళ్ళాలి, ఈసీజీ అట్లాంటివి తీసుకోవాలి. సెకండ్ వన్, సడన్ వీక్నెస్. పేషెంట్కి చెయ్యి పనిచేయకపోవడం కానీ, కాలు పనిచేయకపోవడం కానీ, మాట నత్తి రావడం కానీ ఇలాంటివి ఉంటే బ్రెయిన్లో ఏమైనా బ్లడ్ క్లాట్ ఉందో చూసుకోవాలి, ఇమీడియట్గా 1 hour లోపు తీసుకెళ్ళాలి. థర్డ్ వన్, ఆయాసం. సడన్గా పేషెంట్కి ఆయాసం వస్తుంది, కూర్చున్న ఆయాసం వస్తుంది అంటే లంగ్ ఇన్ఫెక్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఉండొచ్చు, సో ఇమీడియట్గా తీసుకెళ్ళాలి. ఫోర్త్ వన్ వచ్చేసి వామిటింగ్స్. ఒకవేళ కంటిన్యూగా వామిటింగ్స్ అవుతున్నాయి, కడుపు నొప్పి కంటిన్యూ ఉంటుంది అంటే అపెండిక్స్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, పేగు ఏమైనా మలకవడచ్చు, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉండొచ్చు, సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఫిఫ్త్ వన్, సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. పేషెంట్ సడన్గా స్పృహ కోల్పోవడం, అది బీపీ లో అయినా అవ్వచ్చు, ఫిట్స్ అవ్వచ్చు, తల లోపల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, సోడియం లెవెల్స్ అయినా తగ్గుండొచ్చు. సో ఈ 5 వార్నింగ్ సైన్స్ అనేది ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి.